టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గ్రేటర్ ప్రచార పర్వం కొనసాగుతోంది. ఈ రోజు పాతబస్తీ గోషామహల్ నియోజకవర్గ డివిజన్లలో పర్యటించిన బాబు స్థానిక సమస్యలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. 9 ఏళ్లలో తాము పాతబస్తీ రోడ్లను వెడల్పు చేసి భాగ్యనగరానికి అనేక అంతర్జాతీయ సంస్థలను తెచ్చామని, అప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే అనేక మందికి ఉపాధి లభించిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ కు మళ్లీ ఓటేస్తే హైదరాబాద్ ను మిగలనివ్వరని బాబు ఎద్దేవా చేశారు. ఏ పని చేయకుండా హైదరాబాద్ కి చాలా మంది వచ్చి నిలబెట్టారు. ట్యాక్సీలు వచ్చాయి, హోటళ్లు వచ్చాయి, హాస్పిటల్ వచ్చాయి. దీనివల్ల చాలా మందికి ఉపాధి వచ్చింది, వ్యాపారం పెరిగింది, మీకు కొంతవరకు ఆర్థిక వెసులుబాటు వచ్చింది. 5 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అదే కానీ కంటిన్యూ అయితే ఈరోజు హైదరాబాద్ భారతదేశంలోనే బ్రహ్మాండమైన నగరంగా తయారయ్యేది. ఈ కాంగ్రెస్ నాయకుల యొక్క దౌర్భాగ్యానికి ఈ హైదరాబాద్ బలైపోయిందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ